అంజలి అంజలి నిన్నే అంజలి నేను పెళ్లి చేసుకుందామనుకున్న అర్జున్ని నువ్వేనా పెళ్లి చేసుకున్నావే? ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. నాకు నాకు అన్యాయం చేస్తావా? నాకే వెన్ను పట్టు పొడుస్తావా? వద్దు, ఆ పసుపు తాళి కట్టించుకోవద్దు. వద్దు, ఆ పసుపు తాళి కట్టించుకోవద్దు. ఆ అధికారం నాదే. నువ్వెలా తీసుకుంటావే? వద్దు, విసిరే దాన్ని, విసిరే. విసిరే. అంజలి వద్దు వద్దు అంజలి, నా ప్రాణం పోతుంది. ఏదో ఏదో తప్పు చేస్తున్నా. గీతకని మోసం చేస్తున్నాను. అంజలి వద్దమ్మా. ఏమైందమ్మా? పసుపుతాడు కట్టించుకోలేదు. ఏమైంది నీకు? ఏమైంది అంజలి? ఏమైందమ్మా? అక్కకి ద్రోహం చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఏం కాదమ్మా, భయం వేస్తుందమ్మా. భయపడకు తల్లి. వద్దమ్మా, దీన్ని ఆపమ్మా. లేదమ్మా, ఏం భయపడకో. ఎటువంటి బాధ లేదు తల్లి. నా మాట విను. ఏ అంజలి, ఏమైంది నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? పిచ్చిగానే పట్టిందా? నిరుత్సాహపడకండి అమ్మా. అమ్మా, అమ్మవారి విగ్రహాన్ని కడిగిన ఈ పసుపు నీళ్ళని ఈ ప్రదేశం చుట్టూ చల్లించండి. అంజలి తీసుకోమ్మా. పసుపు కాళ్లతో అడుగుపెట్టిన ఇంట్లో, ఈ అత్తారింట్లో నువ్వే పసుపు నీళ్లు చల్లాలి. పసుపు నీళ్లు వేస్తారా? ఏ శక్తి నన్ను అడ్డుకుంటుందో నేను చూస్తాను. తీసుకోమ్మా, తీసుకో. తీసుకోమ్మా.
తీసుకోమ్మా. రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా పసుపు తాడు కట్టండి బాబు. स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य
సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య నమామి సమ్మోహక శుభ్రం అతుల చతుర పదలౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం బాబు పరమ ధర్మ సంశీల్య మహత్వం చరమ రమ్య బోధామృతత్వం వేద శాస్త్ర దైవాంకిత తం నమామి ధీరం గురుదేవం నా పసుపు తాడు కట్టించుకోవద్దు. కట్టించుకోవద్దు. ఏయ్! వద్దు. 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 ఉండండ్రా, ఈ సంతోష సమయంలో మీ అందరి నోళ్ళని తీపి చేస్తా. పాయసం తీసుకొస్తా. రాగంతం ముత్తయ్య. రా. కాంతమత్తయ్య. రా. చచ్చావురా దేవుడా. అమ్మా ఏమైందమ్మా పోయిందా? అయ్యో. అమ్మా. అరే పెద్దోడా, నా నడి విరిగిపోయిందిరా. ఏం కాదులే అమ్మా కుసుమా, ఈ రోజుతో నా పని అయిపోయిందా? చూసుకుని నడవచ్చు కదా వదినా. చూసి నడవచ్చు కదా చూసుకుని నడవడానికి ఇదేమన్నా తాజ్ మహల్ ప్యాలెసా? నేను ఎప్పటి నుండో చూస్తున్నా ఈ కొంపకేదో అయ్యిందని. అమ్మా మళ్ళీ ఇంటి మీద పడతావేంటి కింద పడితే జాలి పడాల్సింది పోయి కౌంటర్లు ఏంట్రా? నేను చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఏదో ఉంది. నిజమేనమ్మా ఈ ఇంటి వాస్తే బాలేదనిపిస్తుంది బాగున్న మనమే ఇలా ఉన్నామంటే ఈ ఇంటికి
ఇంటికేదో గాలి సోకిందిరా. ఆ ఏదో గాలేంటి, మీ గీతాంజలి అత్తయ్యే దెయ్యమయ్యి మనల్ని ఇలా పీడిస్తుందనుకుంటా. కాంతం, మా అక్కనంటే మర్యాదగా ఉండదు, పిచ్చి పిచ్చిగా ఉందా? హ, చచ్చిన దానికి మర్యాద ఏంటండి? బతుకున్నప్పుడు నన్నే మాత్రం వచ్చేది కాదు, ఇప్పుడు ఇలా హింస పెడుతుంది. నోర్మై, మంచి మనసున్న మనిషే మా అక్క. నువ్వు తప్ప తక్కిన వాళ్ళందరూ దేవతనే వాళ్లే. ఆ, దేవత అయితే ఇలా ప్రేతాత్మలాగా ఎందుకు తిరుగుతున్నట్టు? మళ్ళీ అలాంటివేమిటే? నీకేమైనా పిచ్చ కిందా? నాన్న ఆపుతారా? అమ్మా ఏంటి న్యూసెన్స్? ఒకటా రెండా? ఈ ఇంటికి గీతాంజలి అనే పేరు పెట్టిన దగ్గర నుంచి, ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎన్ని అరిష్టాలు జరిగాయిరా? వాస్తు బాగలేకపోతే గోడల్ని కూల్చి మళ్ళీ కట్టొచ్చు. అదే గాలి సోకితే మీ అత్తయ్య సమాధిని కూల్చి మళ్ళీ కట్టావా ఏంటి? అస్తమాను అత్తయ్యని ఏదో ఒకటి అనకపోతే నీకేమీ తోచదా అమ్మా? రే అర్జున్, అత్తయ్య అనుకోద్దు సరే, కనీసం ఈ ఇంటికి ఏ భూతం పట్టిందో తెలుసుకోవాలిగా. అందుకేరా భైరవ స్వామిని తీసుకొద్దాం అనుకుంటున్నా. భైరవ స్వామి ఆయన వర్రా? భూత ప్రేత పిశాచాలను కూడా భయపెట్టే భూత వైద్యుడు, మహామాంత్రికుడు. ఇంట్లో దేవుడి పూజలు చేయకుండా ఈ క్షుద్ర పూజలేంటోదినా? ఇలాగే చేయాలి కుసుమా. రేపు అర్జున్ అంజలిని ఒకటి చేయాలంటే తాంత్రిక మాంత్రికుడు ఒకసారి వచ్చిపోవాలి. రే వెంకట్, రేపే ఆ భైరవ స్వామిని పిలిపించు. భూత వైద్యుని పిలిపిస్తారా? రమ్మనండి, నేను చూస్తాను వాడేం చేస్తాడో. ఎవడు ఎవడు నన్ను వెంటాడుతోంది? ఎవరు? అంజలా లేదా ఆ ధర్మగాడా? ఇంకా ఎవడైనా సరే వదిలిపెట్టాను. ఇంజెక్షన్ ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఇంజెక్షన్ ఎక్కడ? ఎక్కడ? ఇంజెక్షన్. వాచ్మెన్, 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 ఇట్రా. త్వరగా రా. ఏంటి సార్? ఏమైంది? ఏమైంది సార్? ఇంజెక్షన్ ఇవ్వు. సార్ ఏంటి సార్ ఇది? నా చేతికి వేయమని నీ చేతికి ఇచ్చాను, అలా చూస్తావే? వేయి. ఇది జ్వరానికా సార్? కాదు, నరానికి.